నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను విజయ్ శంకర్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రామ్ గోపాల్ వర్మకు సంబంధించి మరి బెయిల్ రాకపోతే పోలీసులను కలవాల్సి ఉంటుందా అనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. ఇక మోదీ పవన్ భేటీకి సంబంధించి అసలు ఏం జరిగింది అనేటువంటి చర్చ కూడా ఉంది. మహారాష్ట్రలో ఏం జరుగుతోంది ప్రస్తుతం, ఈ మొత్తం విషయాలు మన పూర్తి విశ్లేషణాత్మకంగా తెలుసుకోవాలంటే మన చీఫ్ ఎడిటర్ దేశబోయిన్ శ్రీనివాస్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్, ముందుగా రామ్ గోపాల్ వర్మ విషయాన్ని చూసుకున్నట్లయితే అసలు ఎలా చూడాలి రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో చేసినటువంటి, అంటే గత 5 ఏళ్ల పాలనలో చేసినటువంటి కామెంట్స్కి అతను ఈరోజు అరెస్ట్ వరకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఈరోజు ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటి, అంటే అరెస్ట్ వారెంట్ కూడా వెళ్ళింది, ఎలా చూడాలి మొత్తం అంశాలు, ఏం జరుగుతోంది రామ్ గోపాల్ వర్మ విషయంలో? ఇక్కడ రామ్ గోపాల్ వర్మ చాలా నిజాయితీగా నీతిగా పాపం ఒక వీడియో విడుదల చేశాడు. ఆ వీడియో సారాంశం ఏంటయ్యా అంటే, నేను చాలా నిజాయితీపరుణ్ణి, నేను ఎప్పుడో సంవత్సరం క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను, అది వాస్తవమే. అయినా ఎవరి మీదైతే నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశానో వాళ్ళకి ఇప్పటివరకు ఎటువంటి అభ్యంతరం లేదు నా పోస్టుల పైన. కానీ ఎవరో మూడో వ్యక్తులు, థర్డ్ పార్టీ వచ్చేసి నా మీద కేసులు పెట్టింది. ఇది ఎంతవరకు సబబ్ అనేటువంటి ప్రశ్నని తాను ఉత్పన్నం చేస్తున్నాడు. ఇంకొక అంశం కూడా చెప్తున్నాడు, అసలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇన్ని కేసులు పెట్టడం ఏంటి అనేటువంటి అంశం. అంటే తన ఉద్దేశంలో ఏంటంటే తను ఒక దేశానికి ప్రధానమంత్రో లేతే ఒక రాచరికపు ప్రభుత్వానికి రాజు అనుకుంటున్నాడో లేదో తెలియదు. తన మీద కేసులు పెట్టకూడదు, తను ఏం చేసినా, తను ఏది చేసినా అందరూ భరించాలనేటువంటి ఒక వితండ వాదాన్ని తన వీడియో ద్వారా బయటికి తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ కేసులు ఊరికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం పెట్టలే. యాక్చువల్గా ఉన్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టుల పైన ఐటీ యాక్ట్ 66 అనేటువంటిది ఉండే. సో దాని ద్వారా కూడా పెద్దగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం లేదు ప్రభుత్వాలకి, కోర్టులకు కానీ. అందుకోసం ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం, ఆ యాక్ట్ని తీసేసి దాని రూపేణ క్రిమినల్ కేసులను తీసుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నటువంటి వ్యక్తుల యొక్క పోస్టుల పైన. మనతో పాటు మన కృష్ణ కూడా సిద్ధంగా ఉన్నారు, మన బ్యూరో చీఫ్. ఒకసారి కృష్ణతో మాట్లాడి మనం కంటిన్యూ చేద్దాం. సార్ కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎలా చూడాలి కృష్ణ మొత్తం, అంటే రామ్ గోపాల్ వర్మ చుట్టూ ఉచ్చు బిగుస్తోందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. గత 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో అంటే తనకి భవిష్యత్తులో కూడా అదే ప్రభుత్వం వస్తుందని ధైర్యమో, లేకపోతే తను ఏ పోస్టులు పెట్టినా ఎవరు ప్రశ్నించారనేటువంటి అహంకారమో తెలియదు, కానీ కొంచెం మితిమీరి ప్రవర్తించాడు, మితిమీరి పోస్టులు పెట్టాడు అనేది వాస్తవం. ఈరోజు దానికి చర్యలు తప్పవంటున్నారు. రామ్ గోపాల్ వర్మ ఏమో డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా చూడాలి, అసలు ఏం జరుగుతోంది? ఆనంద్, వర్మ అంటే మనకి అంటే దక్షిణ భారతదేశంలో తెలుగు ఇండస్ట్రీలో మాత్రం వర్మకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం దాంట్లో ఎవరిని అంగీకరించాల్సిందే. కానీ వర్మ విషయంలో వివాదాస్పదంగా దర్శకుడుగా కూడా వర్మ నిరంతరం కూడా నిత్యం కూడా వివాదాస్పదమైనటువంటి పోస్టులు పెట్టడంలో అతను ఆరితేరిన దిట్ట. కానీ వర్మ ఇటీవల అంటే ఈ రోజు ఒక వీడియో అయితే విడుదల చేయడం మనం చూస్తున్నాం. ఈ వీడియో విడుదల చేయడం ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ఒంగోలులో కానీ గుంటూరులో కానీ, గుంటూరు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో అయితే వర్మ ఇప్పటికే అయితే కొన్ని కేసులు అయితే నమోదు అవ్వటం, ఒంగోలు పోలీసులు అయితే తన కోసం ఇప్పటికే తన నివాసాన్ని చేరుకున్న, నిన్నైతే నివాసాన్ని చేరుకుని దాదాపుగా 3 గంటల పాటు తన నివాసం దగ్గర అయితే కోసం అయితే వెయిట్ చేసిన పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాం. వర్మని ఏ క్షణంలోనే అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాజకీయ వర్గాలతో ఒక పెద్ద చర్చలు అయితే నడుస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. కానీ వర్మ అయితే ప్రధానంగా గత లాస్ట్ ఇయర్ నేను ఏదైతే పోస్టు పెట్టానో, ట్విట్టర్ ద్వారా కొన్ని వ్యాఖ్యలు చేశానో, ఆ వ్యాఖ్యలకు ఎవరైతే సంబంధిత వ్యక్తులు స్పందించాల్సింది, వాళ్ళ మనోభావాలు దెబ్బతినాల్సిందే పోయి ఎవరికో మనోభావాలు దెబ్బతింటం చాలా హాస్యాస్పదంగా ఉందంటూ కూడా ఈ రోజు అయితే ఒక వీడియోలో విడుదల చేయడం మనం చూస్తారనుకున్నాం. ఏదైతే నేను గతంలో పెట్టినటువంటి ట్విట్టర్ ద్వారా గతంలో నేను కొంతమంది మీద పెట్టాను అంటూ కూడా అంటే ఒక వ్యంగ్యంగా అయితే మాట్లాడటం ఈ రోజైతే మనం చూస్తారా ఉన్నాం. కానీ ఏదేమైనప్పటికీ వర్మ పెట్టిన పోస్టులకు అయితే ఈ రోజైతే నేను ఎక్కడికి పారిపోలేదు,
పోలీసులు నా కోసం వెతుకుతున్నాను అంటూ కూడా ఈ మీడియాలో వస్తున్న కథనాలన్నీ కూడా వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడితే రామ్ గోపాల్ వర్మ అయితే ఈ రోజు పెట్టిన పోస్ట్ మనకు సారాంశం అయితే ప్రధానంగా మనం ఒకటే అర్థమవుతుంది. ఎక్కడికి పారిపోలేదు, నేను షూటింగ్ నిమిత్తం అయితే బిజీగా ఉన్నాను. కానీ కొన్ని ఏదైతే మనోభావాలు దెబ్బతిన్న వ్యక్తులు ఎవరో కూడా ముందుకు రాలేదు. కానీ మనోభావాలు దెబ్బతినే పలానా వాళ్ళకంటూ కూడా వేరే కార్యకర్తలు ఈ రోజు రావటం, కార్యకర్తల యొక్క పెట్టినటువంటి ఏదైతే ఆ కేసుల్ని పోలీసు వాళ్ళు కేసులు నమోదు చేయడం చూస్తుంటే పార్టీలు, రాజకీయ పార్టీలు పోలీసు వాళ్ళని ఏ విధంగా వాడుకుంటున్నాయో అనే విధంగా ఈ రోజు అయితే మనకు ట్విట్టర్ ద్వారా తన ఒక వీడియో సందేశాలతో చూస్తానన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ వర్మ అనే వ్యక్తి నిరంతరం వివాదాలకి కేంద్ర బిందువుగా ఆంధ్రప్రదేశ్ లో అయితే ఒక దర్శకుడుగా అయితే మనకి అందరికీ పరిచయమే. ఈ రోజు తను పెట్టిన పోస్ట్ విషయంలో అయితే ఇందాక హైకోర్టులో కూడా ఏదైతే వర్మ ముందస్తు బెయిల్ కోరుతూ అయితే ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. దానిపైన అయితే మరి కాసేపటి హైకోర్టులో వాదోపవాదాలన్నీ, కానీ దాన్ని అయితే హైకోర్టు అయితే ఇంకా ఏదైతే దాని తీర్పును అయితే వెల్లడించకుండా దాన్ని రిజర్వ్ చేసిన పరిస్థితి మనం చూస్తాం. వర్మకి ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అనేది ఉత్కంఠకతగా ఇంకా తెరపడినట్లుగా మనం చూడాల్సిన ఉంది. కానీ ఒంగోలు పోలీసులు అయితే ఏ క్షణమైన వర్మను అయితే అరెస్టు చేస్తారనే విషయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు కదా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తున్నట్లు చూస్తున్నాం. ఆనంద్. ఎస్, థ్యాంక్ యూ కృష్ణ. చెప్పండి సార్, అండ్ మీరు కంటిన్యూ చేయండి. కృష్ణ కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు, ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని కొనసాగించండి. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పుకొని దాని నుంచి వెళ్దాం. తప్పకుండా. భయం లేని కోడి అట బజార్లో గుడ్డు పెట్టిందట. అసలు నాకు భయమే లేదు అంటాడు, మరి ఎందుకు దాక్కుంటున్నట్టో అర్థం కావట్లేదు. నీకు భయమే లేనప్పుడు, ఏ విషయంలో ఏడవనప్పుడు మరి నువ్వు ఎందుకు బయటికి రావట్లేనటువంటి ఒక ప్రశ్న ప్రజల్లో నుంచి డెఫినెట్గా వస్తుంది. మరి ఆ సందర్భంలో ఎవరి కోసమో నువ్వు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టంగా లేనిది, నువ్వు ఎవరి మీదైతే పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు మీద పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అభిమానులు కూడా కేసులు పెట్టడంలో తప్పు లేదు కదా. నువ్వు ఎవరి కోసమైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టావో ఈ ముగ్గురి కోసం కూడా కార్యకర్తలు కేసులు పెట్టడంలో తప్పు లేదు. అట్లాగే నువ్వు ఎందుకు అంతకన్నా దాచుకోవాల్సిన పరిస్థితి ఏంటి? నువ్వు ఏం చేసావో అది బయటకు వచ్చి చెప్పు. ఇప్పుడు వీడియోలో చెప్పావు, అదే వీడియోలో ఆ విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేయి. ఇంకొక కొత్త విషయం కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి పదం ఏంటంటే డిజిటల్ అరెస్ట్. ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అసలు? అంటే వాట్సాప్లో ఒక నోటీసును ఇష్యూ చేసేటప్పుడు ఎవరికైతే ఇష్యూ చేస్తామో ఆ ఫోన్ నెంబర్కి ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి ఫోన్ నెంబర్కి మాత్రమే అందులో నోటీస్ ఇష్యూ చేస్తారు. మీరు అరెస్ట్ అవుతున్నారంటే విషయాన్ని చెప్తూ 41 CPsని ఇస్తూ చెప్తారు. అంటే డిజిటల్ అరెస్ట్ అయితే డిజిటల్ గానే మేము ఇక్కడ అడ్వకేట్స్ కూడా అంతే తెలివిగా, అంతే సాంకేతికను ఉపయోగించుకుంటూ ఏమన్నారంటే డిజిటల్ అరెస్ట్ అన్నప్పుడు డిజిటల్ అపియరెన్స్ అనేటువంటి పదం కూడా వస్తుంది, మాకు డిజిటల్ అపియరెన్స్కి అవకాశం ఇవ్వండి అనేటువంటి ఆ సాంకేతికను. అఫ్ కోర్స్ న్యాయవాదులు ఎప్పుడు కూడా ఆలోచనలో ముందంజలో ఉంటారు. ఆ నేపథ్యాన్ని ఉపయోగించుకొని డిజిటల్ అపియరెన్స్ అన్నారు. సో ఎప్పుడైతే డిజిటల్ అపియరెన్స్ అన్నారో అక్కడి నుంచి పోలీసుల వైపు నుంచి గప్చుప్ అనే పదం వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈయనకి రాష్ట్రంలో 3 చోట్ల 9 కేసులు నమోదయ్యాయి. ఈయన కోసం 3 పోలీసు బృందాలు 4 రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. కానీ ఈయన ఇచ్చినటువంటి వీడియోలో ఏంటి, ఒక పల్లెటూరు వాతావరణంలో ఉంటున్నటువంటి విషయాన్ని ఆయన చెప్పకనే తన బ్యాక్గ్రౌండ్ ద్వారా తెలియపరిచాడు. అసలు ఏంటి ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడుంటుంది అనేటువంటి విషయాన్ని పరిశీలించిన తర్వాత పోలీసులు కేరళకి వెళ్ళారు, తమిళనాడుకి వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్లో చూశారు, తర్వాత తెలంగాణలో చూశారు, తెలంగాణలో ఫామ్ హౌస్లను చూశారు. ఈ విషయాలన్నిటి పక్కన పెడితే ఆయన దొరుకుతాడా దొరకడా, సరే కోర్టులో కేసు నడుస్తుంది. ఎందుకు? గతంలో కోర్టులో కేసు వేసినప్పుడు క్వాష్ పిటిషన్ మీద వేశాడు, ఈ కేసులన్నీ తీసేయండి, ఈ కేసులన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేసి. ప్రభుత్వం ఏమన్నదంటే నువ్వు పోలీసుల ముందుకెళ్ళి విచారణకు వెళ్ళు, అక్కడ వాళ్ళు ఏమడుగుతారో వాళ్ళకి ఆ విషయాలు చెప్పు. ఒకవేళ నీకు కనుక పోలీసులంటే నిజంగా భయం ఉంటుంది అంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేసుకోండి గతంలోనే కోర్టు చెప్పింది. ఓకే. అయితే ఆ నేపథ్యాన్ని ఉపయోగించుకొని కోర్టు ముందు పోలీసుల ముందు హాజరు కాకుండా తను ఏం చేశాడంటే మన అడ్వకేట్స్ ద్వారా
మళ్ళీ ఒక విషయాన్ని మొట్టమొదటిసారి పిలిపించినప్పుడు పోలీసులకు విషయం చెప్పాడు. నాకు షూటింగ్ ఉంది, నేను మా ప్రొడ్యూసర్ని నష్టపరచలేను కనుక నేను ఇంకొక రోజు వస్తానని చెప్పాడు. సరే, మళ్ళీ రెండోసారి పోలీసులు ప్రయత్నం చేశారు. ఆ రెండోసారి కూడా ఇదే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులు హైదరాబాద్కే వచ్చారు, ఇంటి దగ్గరకు వచ్చారు. సో ఇంటి దగ్గర ఇది గమనించినటువంటి వ్యక్తి వెరీ ఇమ్మీడియట్గా సరే ఎక్కడో చోట దాక్కున్నాడు, పోలీసులు దొరకలేదు. అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ ఆ విషయాన్ని మొత్తం కూడా డిజిటల్ అరెస్ట్, డిజిటల్ అపియరెన్స్ విషయం చెప్పారు. సో నిన్న కూడా కోర్టులో విచారణ జరిగినటువంటి అంశం. ఆ విచారణలో తీర్పుని ఈ రోజుకు వాయిదా వేశారు. సో ఈరోజు కూడా బెయిల్ వస్తుందా లేదా అంటే చెప్పలేనటువంటి, అది కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని మనం మీడియా మనం ఎవరం కూడా దాన్ని వ్యక్తపరచడానికి రైట్స్ మనకు లేవు. మేబీ ఆర్ మే నాట్ బి, రావచ్చు రాకపోవచ్చు, రాకపోయినట్లయితే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళచ్చు, ఇది అవకాశం ఉంది మనకి. ఒకవేళ రాని పక్షంలో అనుకున్నట్లయితే పోలీసులు వెరీ ఇమ్మీడియట్గా ఎక్కడెక్కడైతే ఈయన ఉన్నాడో, ఎక్కడెక్కడైతే ఈయన కావాల్సిన వ్యక్తులు ఆ అన్ని చోట్లల్లో పోలీసులు మఫ్టీలో ఉన్నారు తనను క్యాచ్ చేయడానికి. ఒకవేళ కనుక ఈరోజు బెయిలు రాని పక్షంలో రాత్రికి రాత్రే తనను లిఫ్ట్ చేసే అవకాశాలు ఎంత మాత్రం దూరంగా లేవు, అత్యంత దగ్గరలోనే మరి పోలీసుల చేతులకు చిక్కేటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పటిదాకా మనం ఏమనుకోవాలంటే చిక్కడు దొరకడు అనుకోవాలి. అయితే ఇక్కడ విషయాన్ని ఏమంటున్నా అంటే నేను ఇక్కడ ప్రజాస్వామ్యంలో కేసులు ఎవరి మీద ఎవరైనా పెట్టచ్చు, అది పోలీసులు విచారణ చేస్తారు. నిజంగా ఈ కేసు కరెక్టా కాదా అనేటువంటి విషయాన్ని పోలీసులు విచారణ చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేసి దాని తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. అప్పుడు కోర్టులో వాదోపవాదాలు, కోర్టులో ఉన్నంత వరకు అవి ఆరోపణలు మాత్రమే. వాదోపవాదాలు తగిన సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాతనే కోర్టు తమ యొక్క తీర్పుని వెల్లడించడానికి అవకాశం ఉంటుంది. సో అప్పటిదాకా నువ్వు ఫస్ట్ పోలీస్ స్టేషన్లో విచారణ జరిగినవి, అక్కడ నీ విషయాలని తేటతెల్లంగా చెప్పు. దాని తర్వాత కోర్టుకు పంపించినప్పుడు నీ న్యాయవాదుల ద్వారా, నీ అడ్వకేట్స్ ద్వారా అక్కడ వాదోపవాదనలు చేయాలి. కానీ ఇవన్నీ చేయకుండా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, తన సొంత రాజ్యాంగం ఏదో కనిపెట్టినట్లుగా లేదా ఒక రాచరిక ప్రభుత్వానికి రాజుగా వ్యవహరిస్తున్నట్లుగా తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడట, అందరూ పడాలట, ఎవరు అడగకూడదట, పోలీసులు అడిగితే రాడట, కోర్టులు బెయిల్ ఇవ్వకపోతే తప్పించుకుంటాడట. ఇది ఎక్కడి న్యాయం? ఇది అర్థం కానటువంటి పరిస్థితి మాత్రం ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయం. ఒకవేళ కోర్టు కనుక ఇవ్వనటువంటి పక్షంలో అయితే ఈయన ఖచ్చితంగా సుప్రీంకోర్టు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా అక్కడ దొరకని పక్షం అయితే అక్కడ కూడా మేబీ ఆర్ మే నాట్ బి, కరెక్ట్ వస్తుంది రాదు అని ఏం చెప్పలేం. ఒకవేళ రానట్లయితే ఖచ్చితంగా పోలీసులకి, రాష్ట్ర ప్రభుత్వానికి, కోర్టుల నుంచి, గౌరవ కోర్టుల నుంచి మొట్టికాయలు తప్పవు. ఎందుకంటే ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి ఇంత కష్టపడాల్సి వస్తుందా, లేకపోతే వీళ్ళ ఇంటెలిజెన్స్ వింగ్ ఏం చేస్తుంది, అసలు ఎందుకు పట్టుకోపోలేకపోతున్నటువంటి విషయాన్ని పూర్తిస్థాయిలో బయటకు వస్తుంది ఇక్కడనే. అయితే వాస్తవం ఏంటంటే ఈయన ఎక్కడ అడుగులేస్తే అక్కడ సంచలనమే, అక్కడ రచ్చరచ్చే. సినిమా ఫీల్డ్లో పోనండి, సినిమాలో అట్లాగే అందరికీ వ్యతిరేకంగా ఉంటాడు. తర్వాత అమ్మాయిలతో మాట్లాడితే అమ్మాయిలతో వ్యతిరేకంగా ఉంటాడు, పొలిటీషియన్స్లోకి వస్తే పొలిటీషియన్స్ తీసే సినిమాలు వ్యతిరేకం. దీన్ని చూసి పిల్లలు సొసైటీకి బ్యాడ్ ఎలిమెంట్గా మారుతారా లేకపోతే ఏం మారుతారంటే ఆ యువతని నిర్ణయించుకోవాలి. ఓకే. సో ఇట్లాంటి పరిస్థితులు ఉంటున్న సందర్భంలో మరి ఎట్లా ఈయనను పట్టుకునేది ఎట్లా, ఈ సమస్య పైన మరి పరిష్కారం దొరికేది ఎట్లా అంటే ఇప్పుడు ప్రస్తుతం కోర్టుల మీద మాత్రమే డిపెండ్. కోర్టు ఇచ్చేటువంటి తీర్పు ప్రకారమే పోలీసులు తమ అడుగులను ముందుకు వేయాల్సి ఉంటుంది. సో అందుకోసమనే ఇప్పటివరకు, ఇప్పుడు దాదాపు ఇంత టైం అవుతున్నా, సాయంత్రం అవుతున్నా, ఇప్పటివరకు కోర్టు నుంచి తీర్పు రాలేదు. తీర్పు రాలేదంటే ఖచ్చితంగా పోలీసులు తమ వేటలో ఉన్నట్లే వర్మను పట్టుకునేందుకు. బహుశా ఈరోజు తీర్పు రాకుండా రేపు కూడా వాయిదా పడినట్లయితే ఈరోజు రాత్రికి లిఫ్ట్ చేస్తారన్నట్టు సమాచారం మాత్రం ఉంది. ఖచ్చితంగా తనను రేపు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ విచారణ చేసి దాని తర్వాత రేపు సాయంత్రం ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఎవరినైనా కూడా ఒకసారి పోలీసులు తీసుకెళ్ళిన తర్వాత 24 అవర్స్లో కోర్టులో సబ్మిట్ చేయాలి.
సో అట్లా తనని కూడా కోర్టులో సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఏం చెబుతుందో దాన్ని బట్టి పోలీసులు కూడా ఫాలో అవుతారు. ఓకే సార్, ఇది విజయ్. ఓకే, ఇకపోతే పవన్ కళ్యాణ్ మోదీతో భేటీ అవ్వడం కావచ్చు, ఈ మొత్తం విషయాలు కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. కేవలం మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగి ఉండొచ్చు, ఏం మాట్లాడుకుని ఉండొచ్చు, పవన్కి ఏదైనా బాధ్యతలు అప్పగించబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఏం చెప్తారు, అసలు ఏం జరిగి ఉండొచ్చు, దానికి సంబంధించి ఏం జరుగుతోంది సార్? చూడండి, మనం గత వారం రోజుల నుంచి పవన్ మానియా గురించి, పవనిజం గురించి చాలా విషయాలు చెప్పాం. ఎవరికీ తెలియనటువంటి రహస్య విషయాలను సైతం ప్రజల ముందు ఉంచాం. ఇప్పటివరకు ఏ ఛానల్ కూడా బ్రేక్ చేయనటువంటి విషయాన్ని 360 న్యూస్ ఛానల్ బ్రేక్ చేసింది. సో ఈరోజు కూడా బ్రేక్ చేయబట్టిన అంశం ఏంటంటే, మోదీ గారు, పవన్ ఇద్దరు కూడా కూర్చొని, కేవలం వీళ్ళిద్దరు మాత్రమే కూర్చున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి విషయం ఏంటంటే, మోదీ పిలిచినప్పటికి వచ్చినప్పటికీ మిగతా కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత తనకు కావాల్సినటువంటి ప్రాజెక్టులను శాంక్షన్ చేయించుకున్న పనులు ఉన్నారు. నిన్న సాయంత్రం మీరు ఒక విషయాన్ని పూర్తి స్థాయిలో గమనించండి. ఉపరాష్ట్రపతి మన పవన్ కళ్యాణ్ పిలిచి పవన్ కళ్యాణ్కు పార్టీ ఇచ్చినటువంటి సందర్భాన్ని, డిన్నర్ ఇచ్చినటువంటి సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు ముఖ్యమంత్రులు పోతున్నారు, మంత్రులు పోతున్నారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు పోతున్నారు. ఎవరికి ఉపరాష్ట్రపతి పిలిచి విందు ఇచ్చినటువంటి సంఘటనలు ఎక్కడా జరగలేదు ఇప్పటివరకు. కేవలం పవన్ కళ్యాణ్కి ఎందుకు జరిగింది అంటే, దీని వెనుక ఒక పెద్ద యంత్రము, మంత్రము ఉందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే, బీజేపీకి కావాల్సింది ఈ దేశంలో పట్టు కావాలి. ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి పట్టు ఉన్నటువంటి దేశంలో ఇంకా పట్టును సాధించాలి, ఈ దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఒక్క నిమిషం, మనతో పాటు మన శ్రీనివాస్ కూడా ఫోన్ లో సిద్ధంగా ఉన్నాడు, గుంటూరు ప్రతినిధి. ఒకసారి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. అసలు మొత్తంగా పవన్ని అక్కడ వెళ్ళిన తర్వాత మోదీ స్వయంగా కలవడం కావచ్చు, ఉపరాష్ట్రపతి విందివ్వడం కావచ్చు, మంత్రులు స్వయంగా సత్కారం చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే పవన్ని ఖచ్చితంగా అటు బీజేపీ పెద్దలు కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, ఒక పెద్దపీట వేయబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతోంది. అసలు మోదీకి పవన్కి మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అసలు ఏం జరిగి ఉండొచ్చు, దానికి సంబంధించినటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలా ఉంది శ్రీనివాస్? విజయ్, పవన్ కళ్యాణ్ ఏ రోజైతే ఢిల్లీ వెళ్ళారో రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇప్పుడు గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 సంవత్సరం వరకు వైసీపీ ప్రభుత్వం పాలించింది. ఆ ప్రభుత్వంలో 2 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్రం నుంచి నిధులు వచ్చినాయి. ఆ 2 సంవత్సరాలు వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా పైపైన ఆర్భాటంగా ఏదో ఆ కేంద్రం నుంచి వచ్చిన నిధులని రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు అక్కడ మసిపూసి మారేడుకాయ చేశారు. తర్వాత కేంద్ర బృందం, ప్రతి శాఖకు సంబంధించిన కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి ఆ వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏ విధంగా ఉపయోగిస్తుంది ఏంటని వారు పరిశీలించిన తర్వాత రాష్ట్రానికి 2021 సంవత్సరం నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కానీ, అదేవిధంగా పంచాయతీ రాజ్ శాఖ గురించి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ నుంచి ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2021 నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి 150 రోజులలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే 3 సార్లు ఢిల్లీ ఉన్నారు. ఇప్పుడు ఈ ట్రిప్ లో వెళ్ళిన ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన వెంటనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన పలు బకాయిల గురించి, 2020 నుంచి బకాయిల గురించి వివరించారు. ఆమె మా తరపు నుంచి రావాల్సిన ప్రతి బకాయిని చెల్లిస్తాము, కాకపోతే కొంచెం అన్ని ఫైల్స్ అన్ని పరిశీలించాలని చెప్పారు. అదేవిధంగా కేంద్ర గ్రామీణ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని కలిసి గతంలో 2021 సంవత్సరంలో అప్పుడు జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం సంబంధించి నిధులు కొంత పెండింగ్ ఉంది. ఆ నిధులను విడుదల చేస్తే అంగన్వాడీ స్కూల్ దగ్గర నుంచి సిసి రోడ్డు గ్రామాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన బిల్డింగ్లు కూడా మేము జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తామని ఆయన తెలియజేశారు. శ్రీనివాస్, ఇక్కడ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో వెళ్ళడము, అక్కడ కేంద్ర మంత్రి దగ్గర నుంచి నిధులు తీసుకోవడం ఓకే, అది సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియే. కానీ మోదీ పవన్ మధ్యలో జరిగినటువంటి అసలు భేటీకి ముఖ్య కారణం ఏంటి, ఆ భేటీ యొక్క లక్ష్యం ఏంటి అన్నటువంటి విషయం ఏంటి? పవన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత, మంత్రులు కలిసిన తర్వాత స్వయంగా ప్రధానమంత్రి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గాని 2014-19 సంవత్సరంలో, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గాని ఎన్నో పర్యాలు
ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో ముఖ్యమంత్రికి ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు అయితే తక్కువనే. కానీ ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళిన వెంటనే ఇలా వచ్చానని కోరిక అడిగిన వెంటనే స్వయంగా మోడీ కలవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కు కేంద్రంలో పెద్దపీట వేస్తుంది. ఉప ముఖ్యమంత్రి పదవి కాకుండా రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో ఏదో ఒక మంత్రి పదవి ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నట్టు ఇక్కడ పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి వర్గాలు కూడా, బీజేపీ వర్గాలు కూడా అదే చెప్తున్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎస్ శ్రీనివాస్ గారు, మీరు కంటిన్యూ చేయండి. ఏదైతే చెప్తున్నారో అసలు ఏం జరుగుతుందో అక్కడ పవన్కు ఉన్నటువంటి ప్రాధాన్యతకు సంబంధించి కొనసాగించండి. అసలు ఈరోజు జరిగినటువంటి భేటీలో ఈ రాష్ట్రానికి నిధులు అనేటువంటిది సహజ ప్రక్రియ. మంత్రులు వెళ్తుంటారు, రిప్రజెంటేషన్స్ ఇస్తుంటారు, ఆ నిధులు వెనుకో ముందు వస్తుంటాయి. ఇంకోటి, ఇది బీజేపీ పాలిత ప్రాంతాల్లో త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అసలు ఈరోజు జరిగినటువంటి మీటింగ్ యొక్క లక్ష్యం ఏంటి, మీటింగ్ యొక్క టార్గెట్ ఏంటి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ మీటింగ్ టార్గెట్, అక్కడ మీటింగ్ జరుగుతుందో లేదో చెన్నైలో మాత్రం వెరీ ఇమ్మీడియట్గా చర్చ ప్రారంభమైంది. చెన్నైలో, తమిళనాడు రాష్ట్రంలో చర్చ ప్రారంభమైంది. ఏమని చర్చ ప్రారంభమైందంటే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని తెలియపరిచేందుకు అక్కడ బీజేపీ పార్టీ వెరీ ఇమ్మీడియట్గా ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది. అక్కడ ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎన్నికలకు రాబోతున్నాడు, పవనిజం ఇక్కడ తన సత్తాను చాటబోతున్నటువంటి విషయాన్ని తెలియజెప్తూ ఒక పోస్టర్ను విడుదల చేసింది అక్కడ. అంటే ఇక్కడ నుంచి సిగ్నల్స్ లేకపోతే అక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా ఇది వచ్చేటువంటి అవకాశమే లేదు. అంటే మొట్టమొదటి సిగ్నల్. అసలు లోపల జరిగినటువంటి చర్చలు వాస్తవంగా ఎవరికి లీక్ కాలేదు, కానీ ఎక్కడో ఒక చోటు నుంచి చిన్న లీకేజ్ మాత్రం వచ్చింది. ఆ లీకేజ్ సోర్స్ని ఇప్పుడు చెప్పకూడదు. సో ఆ లీకేజ్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఇక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత ఒక వారం 10 రోజుల లోపల చెన్నై వెళ్తాడు. చెన్నై వెళ్ళి అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకొని వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి సమాచారం ఇక్కడికి ఢిల్లీకి చేరవేసిన తర్వాత అప్పుడు అసలు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఆ అసలు ప్రక్రియ ఏంటి, తనకి ఇమ్మీడియట్గా ఒక పదవిని ఇచ్చేటువంటిది ఆలోచన. ఆ పదవి ఇచ్చిన తర్వాత 6 నెలల లోపల, అంటే కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన 6 నెలల లోపల ఎక్కడి నుంచో ఒక చోట నుంచి ఎన్నికను చేసుకొని తీసుకోవాలి. అది రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు. 6 మంత్స్ టైం ఉంటుంది. ఆ 6 మంత్స్ లోపల చేసుకోవాలి. సో దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన యొక్క మొత్తం టీం అంతా కూడా చూసుకుంటుంది. ఇక్కడ తన భుజాల మీద పెట్టినటువంటిది ఏంటంటే, తమిళనాడులో నాకు ఖచ్చితంగా బీజేపీ కూటమి గెలవాలనేటువంటి ప్రాధాన్యతను తన భుజస్కంధాలపై, పవన్ కళ్యాణ్ భుజస్కంధాలపై పెట్టాడన్నటువంటి విషయం ఈరోజు లీక్ అయింది ఢిల్లీ నుంచి. సో అందుకే తను కూడా చాలా సంతోషంగా, ఛాలెంజ్గా ఈ విషయాన్ని స్వీకరించి ఒక్క మాట చెప్పాడట, ఇది ఖచ్చితంగా సాధ్యమే, నేను చేసి తీరుతాను. ఎందుకు అంటే ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి సాధ్యాలను ఒకసారి పరిశీలిస్తే అక్కడ నటుల మానియా ఉంటుంది. అవును, ఇది సహజంగా అందరూ ఒప్పుకునేటువంటి విషయమే. కానీ ఈ మధ్య కాలంలో రాజకీయాలు మారుతున్నవి, రాజకీయ పరిణామాలు మారుతున్నటువంటి క్రమంలో మరి డిఎంకే అక్కడ పరిపాలన కొనసాగించింది. డిఎంకే పరిపాలనలో ఫ్రీ బీస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు దానికి ఇంట్రెస్ట్ అయ్యి అక్కడ పరిపాలన వాళ్ళ చేతిలో పెట్టారు. కానీ కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. భారతదేశం మొత్తం కూడా హిందూ సాంప్రదాయాల గురించి, సనాతన ధర్మం గురించి జరుగుతున్నటువంటి చర్చల్లో అక్కడ కంప్లీట్గా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నటువంటి విషయాల్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సో ఆ సనాతన ధర్మానికి ఎవరైతే వ్యతిరేకులో, నువ్వు తమిళనాడుకు సంబంధించినటువంటి విషయాలన్నిట్లలో మీరు భాష మాట్లాడకపోవచ్చు, అక్కడ తమిళ భాషనే ఎంచుకోవాలనుకోవచ్చు, తమిళ మీడియమే చదువుకోవాలని, అది ఎవరూ కాదనరు. అక్కడ విషయాలన్నిట్లలో యాక్సెప్ట్ చేస్తారు. కానీ సనాతన ధర్మం అనేది
ఎక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఆచరణాత్మకమైనటువంటి ధర్మము. ఈ ఆచరణాత్మకమైనటువంటి ధర్మంలో మళ్ళీ ఎందుకు కొత్త పోరాటాలు, ఎందుకు కొత్త ఆలోచనలు, కొత్త ఆచరణలు ఎందుకు? ఒకవేళ నిజంగా ఈ ఆచరణలు, ఆ సాంప్రదాయాలు లేకపోతే మన మధ్యలో ఉండేటువంటిది ఆధిపత్య పోరు మాత్రమే. ఈ ఆధిపత్య పోరుతో ఏమిటో ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సో అందుకే సనాతన ధర్మము ఇది ఇప్పుడు పుట్టింది కాదు, అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. ఈ ఆచారం ద్వారా అందరూ కూడా రక్షింపబడ్డారు, అందరూ కూడా ఒకరి పట్ల ఒకరు శ్రేయస్సును చూసుకున్నారు. ఆ ఆచారాన్ని కాదని ఎప్పుడైతే ఉదయ్ స్టాలిన్ అక్కడ చర్చ స్టార్ట్ చేశాడో, అక్కడ ఉన్నటువంటి హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఈ విషయంలో కొంత మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకత చూపించారు. యాంటీ ఇన్కంపెన్సీ అనేటువంటి విషయం అక్కడ ప్రారంభమైంది. అది ప్రారంభమైన తర్వాత ఇదంతా గమనిస్తున్నటువంటి నరేంద్ర మోడీ 400 సీట్లు వస్తాయనుకున్న విషయంలో 240 వచ్చాయంటే ఇక్కడ నార్త్ ఇండియాలో తన యొక్క మానియా, తన యొక్క హవా తగ్గుతుందన్న విషయాన్ని గమనించినటువంటి వ్యక్తి సౌత్ ఇండియాలో ఎవరికి ఉంది మానియా, ఎవరికి మరి పవర్ ఉందన్నటువంటి విషయాన్ని అంచనా వేసి పవన్ కళ్యాణ్ని తను దగ్గరికి తీసుకోవడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే మహారాష్ట్రలో ఒక ఎగ్జాంపుల్గా, ఒక సర్వే ఎగ్జాంపుల్ లాగా చూశాడు అసలు సక్సెస్ అవుతాడా కాదా. సో అక్కడ సక్సెస్ అయ్యేటువంటి విషయాన్ని గమనించాడు. తమిళనాడులో దాదాపుగా అక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు. దాదాపుగా ఒక 50 to 60% తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ. ఆ రాష్ట్ర జనాభాలో 50 to 60% తెలుగు వాళ్ళు ఉంటారు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ కల్చర్ కావచ్చు, తమిళనాడు కల్చర్ కావచ్చు, కొంచెం నటీనటులు అంటే కొంత ఇష్టత ఉంటుంది వీళ్ళకి. సో అంటే వీళ్ళ ఆలోచన సరళి, ఈ 2 రాష్ట్రాల యొక్క ఆలోచన సరళి అత్యంత దగ్గరగా ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ పవన్ కళ్యాణ్ దించినట్లయితే ఇక్కడ సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుందని ఆలోచించాడు. దానికి సంబంధించినటువంటి సర్వేలు కూడా ప్రధానమంత్రి గారు తెచ్చుకొని తన టేబుల్ ముందు పెట్టుకొని ఈరోజు జరిపినటువంటి చర్చలో ఆ సర్వేల విషయాలు కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చాయి. అంటే ఏది చేసినా ప్రధానమంత్రి మోదీ గారు ఒక ప్రణాళిక ప్రకారం, ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తూ తదనుగుణంగా మరి ఆలోచన చేస్తూ ముందుకెళ్తారు. అంటే ఒక పక్కా ప్రణాళికతోనే ప్రతి అంశాన్ని ఆలోచించి సునిశ్చితంగా దాన్ని సక్సెస్ చేసేటువంటి బాధ్యత ఆయన తీసుకొని ఈయనకు అప్పచెప్పాడు. ఒక 10 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ తమిళనాడును వెళ్ళబోతున్నాడు. అక్కడ అన్ని విషయాలు సేకరించుకొని అన్ని చర్చలు జరుపుకొని మళ్ళీ ఇమ్మీడియట్గా ఢిల్లీకి వస్తాడు. ఢిల్లీకి వచ్చినాక వెరీ ఇమ్మీడియట్గా మరి మోదీ గారు ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారమే మళ్ళీ తమిళనాడులో పవనిజం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, చక్కగా చెప్పారు. ఈ టాపిక్ అసలు క్లియర్గా అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరికి. ఇకపోతే తెలంగాణ విషయాన్ని మనం గమనించినట్లయితే పాఠశాలల్లో చాలా చోట్ల ఈ మధ్యాహ్న భోజనంలో కావచ్చు, లేకపోతే హాస్టల్స్లో కావచ్చు, ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. అంటే వినడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే చిన్నపిల్లల విషయంలో ఇలా అవ్వడం, మరి అధికారుల నిర్లక్ష్యమా, ఎక్కడ తప్పు జరుగుతోంది అనేది ఖచ్చితంగా పెద్ద చర్చ ఈరోజు. అసలు ఎలా చూడాలి సార్? కోర్టులు కూడా మొట్టికాయలు వేస్తున్నాయి. ఒకసారి మన ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళితో మాట్లాడిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం సార్. సార్ రాజమౌళి, ఎలా చూడాలి రాజమౌళి? తెలంగాణ వ్యాప్తంగా అనేక గురుకులాల్లో కావచ్చు, పాఠశాలల్లో కావచ్చు, మధ్యాహ్న భోజనం విషయంలో, లేకపోతే వాళ్ళకి పెట్టేటువంటి తిండి విషయంలో నాణ్యత లోపించడం వల్ల ఎక్కడికక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటలైజ్ అవుతున్నారు. ఎలా చూడాలి ఈ పరిస్థితిని? అసలు ఎందుకు జరుగుతోంది తప్పిదం? విజయ్, మనం తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. ఏదైతే ఇప్పుడు మొన్న జరిగినటువంటి సంఘటన, గత 20 రోజుల కింద జరిగిన సంఘటన, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ అయిన కేసులో అందరినీ హుటాహుటిన తరలించడం జరిగింది. దాంట్లో నిన్నటి వరకు మృత్యుతో పోరాడినటువంటి శైలజ నిన్న మృతి చెందిన సంఘటన జరిగించాం. దానికి పెద్ద ఎత్తున ఇటు మంత్రులు కావచ్చు, గవర్నమెంట్ కూడా దాని మీద దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే అది మరవక ముందే నిన్న ఏదైతే 6 గంటలు కాకముందే, శైలజ చనిపోయి 6 గంటలు కాకముందే నారాయణపేట జిల్లా మంగనూరులో జెడ్పీ హై స్కూల్లో కూడా ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటన చూసాం. అయితే తెలంగాణ దానికి హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారంటూ కూడా ప్రశ్నించింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశం అని కూడా ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించలేదంటూ కూడా దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాఖ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు కూడా వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో తరచూ భోజనం వికటిస్తుందని కూడా కోర్టు దృష్టి తీసుకెళ్లారు. ఈ సంఘటన అంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో మంగళూరు హై స్కూల్లో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురైన వారం రోజులు కాకుండా అదే పాఠశాలలో మళ్ళీ 29 మంది విద్యార్థులు పరిస్థితులకు గురి కావడం కలకలం రేపిందని చెప్పొచ్చు. అయితే నిన్న మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులు ఇళ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో వాంతులు చేసుకుంటున్న సమయంలో ఉపాధ్యాయులు వారిని స్థానిక పిహెచ్సి తరలి చికిత్స చేయించారు. అయితే 29 మందిలో 7 వెంటనే కోలుకోగా మిగిలిన 22 మందిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే నేపథ్యంలో వారానికి 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా హైకోర్టు ప్రశ్నించింది. పిల్లలు చనిపోతే తప్ప స్పందించారా అంటూ కూడా అధికారుల నిర్లక్ష్యం ఇది నిదర్శనం అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా హైకోర్టు ఆక్షేపించింది. వారంలో కౌంటర్ చేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై ఉన్నత న్యాయస్థానం మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం పడుతుందా ఎందుకు అని ప్రశ్నించింది. అయితే హైకోర్టులో మాత్రం ఆదేశాలు ఇస్తేనే అధికారులు ప్రశ్నిస్తారా లేకుంటే చెయ్యరా అంటూ కూడా చేస్తారు. ఇక్కడ అంటే వారికి కూడా చిన్న పిల్లలు ఉంటారు కదా, మానవ దృష్టితో వ్యవహరించాలి తప్ప వేరే రకం కాదు. కానీ వారికి మాత్రం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే ఎందుకు రారు, 5 నిమిషాల్లో హాజరవుతారు కోర్టులో అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ కూడా సోమవారానికి వాయిదా వేసింది. మొత్తం మీద తెలంగాణ లోపల మనం చూస్తున్నాం ఏదైతే హాస్టల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, లేకుంటే హై స్కూల్ కావచ్చు, లేకుంటే జెడ్పీ హై స్కూళ్లతో పాటు వివిధ స్కూల్ కావచ్చు. ఎందుకంటే మధ్యాహ్న భోజనం వికటించడానికి కారణాలు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని పెట్టే ముందట వాళ్ళు తీసుకొస్తున్నటువంటి కూరగాయలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, ఇవన్నీ కూడా నాణ్యత పరిణామాల్లో అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రిన్సిపల్ కావచ్చు వీరందరూ కూడా చూడాల్సిన పరిణామం ఉంది. ఇదంతా కూడా హై స్కూల్ కి సంబంధించిన ఉపాధ్యాయులు చూడలేకనే ఈ తప్పిదాలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రాజమౌళి. సార్, తప్పిదాలు జరుగుతున్నాయి లేకపోతే జరుగుతున్నటువంటి తప్పిదాలకు సంబంధించి హైకోర్టు ఎలా సీరియస్ అయిందో రాజమౌళి చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని విశ్లేషిస్తే ఎక్కడ పొరపాటు జరుగుతోంది, అధికారులు ఎందుకు ఆ మాత్రం అంటే బాధ్యత లేకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారు, ఈ విషయాలను ఎలా పరిగణించాలి సార్? అసలు యాక్చువల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పరిచింది. ఎందుకు? విద్యా వ్యవస్థను ఉన్నత స్థాయి వ్యవస్థగా తీర్చిదిద్దడం కోసం ఆకునూరి మురళి ఎక్స్ ఐఏఎస్ ఆఫీసరు ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశము టార్గెట్ ఖచ్చితంగానే ఉన్నాయి. విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలి, చాలా చక్కగా ఉంది చెప్పుకోవడానికి. మరి ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పాఠశాలల్లో పిల్లలు చదువుకునేటువంటి క్రమంలో మిడ్ డే మీల్స్ ప్రభుత్వ పాఠశాలల్లో పెడతారు. ఇది సహజంగా పెడుతున్నటువంటి సందర్భం. మరి సంక్షేమ హాస్టల్స్ ఉంటాయి. అంటే ఒక స్కూల్లో వేరే చోట ఒక స్కూల్లో చదువుకొని ఇక్కడ హాస్టల్లో వచ్చి భోజనం చేసుకొని అక్కడే ఉంటాడు వాడు. సో అట్లాంటివి ఉంటాయి. గురుకుల పాఠశాలలు ఉంటాయి. గురుకుల పాఠశాలలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు పెడితే నైట్ డిన్నర్ వరకు అక్కడే పిల్లలు భోజనం చేస్తుంటారు. సరే, విద్య విషయానికి వచ్చినప్పుడు విద్య విషయంలో ఇప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా పోటీ పడుతున్నటువంటి అంశాన్ని మనం అందరం గమనించాం. నిజంగా ఈ విషయంలో టీచర్ని అప్రిషియేట్ చేద్దాం. కానీ లోపం ఎక్కడ అంటే ఇక్కడ నేను టీచర్లు మాత్రమే అన్నాను. ఎందుకంటే టీచర్లు అక్కడన్నట్టు ఉపాధ్యాయులు పిల్లలతో నిత్యం పోరాటం చేస్తుంటారు. పిల్లలకి ఏ విధంగా చదువు చెప్పాలో, వాళ్ళకి ఏ విధంగా రప్పించాలంటే అంశాలపై నిజంగా ఒక రీసెర్చ్ పరిశోధన చేస్తున్నట్లుగానే పిల్లలతో చదివించడం కానీ వాళ్ళకి నేర్పించడం కానీ ఒక సిస్టమాటిక్ వేలో వెళ్తున్నారు. అది బాగానే ఉంది. కానీ ఇక్కడ భోజనాలు వండించే ప్రక్రియ కావచ్చు, ఆ వంట చేస్తున్నప్పుడు వాటి మీద అజమాయిషి కావచ్చు, వాటి మీద పర్యవేక్షణ కావచ్చు చేసేటువంటి వ్యక్తులు గురుకుల పాఠశాలలో ఇప్పటివరకు నామినేట్ చేయబడలేదు. ఆ విషయంపై ఎన్నిసార్లు అధికారులను అడిగినప్పటికీ అది అలసత్వమే అయిపోయింది. అంటే అలాగా సార్, ఇప్పుడు తప్పులు జరుగుతుంటాయి చిన్నవి, కాకపోతే రిపీటెడ్ గా జరుగుతున్నాయి. వారంలో విద్యార్థిని చనిపోయినటువంటి సందర్భం. ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ వార్డెన్స్ ఉండరు. వార్డెన్స్ ఉండకపోవడం వల్ల ఒక బయట ప్రైవేట్ కాంట్రాక్టు వాడు అవన్నీ కూడా ఇక్కడికి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పంపిస్తాడు. ప్రభుత్వ వ్యవస్థ నుంచి బియ్యం వస్తాయి. ఆ బియ్యము సన్న బియ్యమా దొడ్డు బియ్యమా అనే విషయాన్ని పక్కన పెడితే
ఆ బియ్యంలో నల్ల పురుగులు తెల్ల పురుగులు ఉంటాయి. కడిగినప్పుడు నల్ల పురుగులు పోతాయి, తెల్ల పురుగులు అట్లాగే ఉంటాయి. వీళ్ళు కనీసం హైజీనిక్ మెయింటైన్ చేసేందుకు ఒక 10 సార్లు కడుగుతారు ఆ బియ్యాన్ని అంటే కడగరు. ఒక్కసారి 2 సార్లు కడిగేసి ఆ పురుగులతోటే అన్నం వండుతారు. దాని తర్వాత కూరగాయలు అక్కడికి వచ్చాం. ఆ కూరగాయలను చూసినట్లయితే నిజంగా మీరు చూస్తే ఎంతో కోపం వస్తుంది. వంకాయలు తీసుకోండి, వంకాయలు పుచ్చిపోయి ఉంటే దాంట్లో లోపల పురుగులు ఉంటాయి. టమాటాల మీద ఫంగస్ వస్తుంది, బెండకాయల మీద ఫంగస్ వస్తుంది, గోడిచిక్కుడుకాయ మీద ఫంగస్, ఇవేం చూడరు. అట్లా అసలు కడిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు. వాటిని అట్నే కోసాడు, అట్నే వండాడు, పెద్ద పెద్ద ముక్కలుగా కోసి. సార్ ఇక్కడ ఒక్క విషయం, హైకోర్టు చాలా సీరియస్ అయింది. నేను అదే విషయానికి అధికారులు నిద్రపోతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా సీరియస్ అయ్యింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అంటూ ప్రశ్నించినటువంటి తీరు. సో అందుకే నేను అక్కడికి వస్తున్నా. ఈ విషయం అంతా చెప్పిన తర్వాత చెప్తే కోర్టు ఎందుకు ఈరోజు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి విషయం పూర్తిగా మన ప్రేక్షకులకు న్యూస్ 360 ప్రేక్షకులకు అర్థమవుతుందన్న విషయంలోనే ఈ పూర్తిగా డీటెయిల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఆ రకంగా చేసినప్పుడు ఏమవుతుందంటే, సో ఈ ఫంగస్ తోటి అట్నే వండుతారు కనుక ఆ వంట చేసేటప్పుడు కూడా ఆ ఫంగస్ కావచ్చు, ఆ పురుగులు కావచ్చు, కొంత పర్సంటేజ్ వరకే, అంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ హీట్ టెంపరేచర్ వరకు అవి బ్రతుకుతాయి, కొన్ని చనిపోతాయి. బ్రతికినటువంటి ఏం చేస్తాయి, పిల్లలు తినేటప్పుడు పిల్లల కడుపులో పోయినప్పుడు వెరీ ఇమీడియట్గా వచ్చేటువంటి వాంతులు, వికారాలు, మోషన్సే క్షణాల్లో. ఇదొక అంశం అయితే, అంటే ఇది గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి అంశము. దాని తర్వాత ఎక్కడ మధ్యాహ్న భోజనంలో జరుగుతున్నటువంటి అంశం ఈ రకంగా జరుగుతుంది. మరి సంక్షేమ హాస్టల్లో అక్కడ వార్డెన్ ఉంటాడు. వార్డెన్ ఉన్నప్పటికీ ఇట్లాంటి సంఘటనలు వస్తున్నాయంటే వీటన్నిటికీ అక్కడ ఇక్కడ ప్రతి చోట కారణం అవినీతి. ఈ అవినీతి ఎవరి దగ్గర ఉంది? అధికారుల్లో మాత్రమే. ఈరోజు కోర్టు మొట్టికాయలు వేసింది కూడా ప్రభుత్వం మీద మొట్టికాయలు వేయలే, అధికారుల మీదనే మొట్టికాయలు వేసింది. మీ పర్యవేక్షణ ఎక్కడా? మీ పర్యవేక్షణ లేదు. అదే ఒకవేళ మీ పిల్లలకి ఇట్లా జరిగినట్లయితే మీరు ఓర్చుకుంటారా? మరి మీ పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా? మీకేమో కార్పొరేట్ పాఠశాలలు కావాలి, అవినీతి సొమ్ము కావాలి. కానీ ఇక్కడ పేద విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ఉచిత పథకాన్ని అందించే విషయంలో మీరు ఇంత కేర్లెస్గా ఉంటారు. ఇట్లాంటి సమీక్షలు ఏవి చేయకుండా వాళ్ళకి ఇంత అన్యాయంగా ఉన్నటువంటి నాణ్యత లేనటువంటి ఫుడ్ ఇవ్వడం మూలంగా పిల్లలు ఈ విధంగా ఆసుపత్రుల పాలు. ఇప్పటి వరకు 989 మంది పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు. ఇప్పటికీ 40 సార్లు ఫుడ్ పాయిజనింగ్ తెలంగాణలో అయింది. దాదాపు 48 మంది పిల్లలు చనిపోయారు. ఇంకెప్పుడు జ్ఞానోదయం అవుతుంది ఈ వ్యవస్థకి? ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులకి ఇంకెప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి? ఈ అవినీతి నుంచి ఎప్పుడు బయటకు వస్తారు వీళ్ళు? అంటే ఇప్పుడు హైకోర్టు ఇంత సీరియస్ అయిన తర్వాత కూడా ఈరోజు మధ్యాహ్నం కూడా ఒక సంఘటన జరిగిందంట. అంటే రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కానీ ఏమాత్రం పట్టడం లేదా? అరే ఇప్పటికైనా కానీ అలర్ట్ అవుదాం, ఇప్పటికైనా కానీ మంచి ఫుడ్ అందిద్దామని. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అంటే ఇక్కడ అంతా కూడా ఏంటంటే అధికారులు జనరల్గా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ రాజకీయాలు ఎంత గలీజ్గా ఉన్నాయంటే, ఈ రాజకీయాల వల్ల రాజకీయ నాయకులు ఏమవుతున్నారంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయనీయకుండా ఆపేస్తున్నారు. ఎప్పుడైతే కంటిన్యూస్గా వాడు అక్కడే పాతుకుపోయి ఉంటాడో అధికారి, వాడు అవినీతి ఎక్కువగా చేస్తాడు. వాడు ట్రాన్స్ఫర్ కాకుండా ఉండడం కోసం రాజకీయ నాయకులకి పెట్టుబడి పెడతాడు, అవినీతి రూపంలో పెట్టుబడులు పెడతాడు. సో దానివల్ల ఇక్కడ అధికారులు మార్పు అనేది జరగట్లేదు, ట్రాన్స్ఫర్ జరగట్లేదు. వాడి ఇష్టారాజ్యం, వాడు చెప్పిందే వేదం. ఒకవేళ వాడు చెప్పినట్లు ఈ టీచర్ కానీ ఈ ప్రిన్సిపాల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ వినకపోతే వాళ్ళని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడము, కాంట్రాక్ట్ పోస్టులే. వీళ్ళందరూ ఈ టీచర్లందరూ ఇప్పటికైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు సో మార్పు రావాలంటే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వెరీ ఇమీడియట్గా కూర్చొని ఈ వ్యవస్థను ప్రక్షాళన చేస్తే తప్ప ఇది సాధ్యం కాదన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ దిశగా ప్రభుత్వం ప్రక్షాళన చేయాల్సిందే ఖచ్చితంగా. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్ని అంశాలకు సంబంధించి అక్కడ విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. శ్రీనివాస్ గారు చెప్తున్నట్లుగా ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన సీరియస్ అవ్వాల్సినటువంటి సందర్భం వచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూర్చుని రివ్యూ ఏర్పాటు చేసి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసి అవసరమైతే అధికారులపైన చర్యలు తీసుకొని ఈ మొత్తం అంశాన్ని సరిదిద్దాలి, విద్యార్థులకి నాణ్యమైన భోజనాన్ని అందించాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్.